ప్రతిదినం ప్రభు సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం ప్రియులారా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరం. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది ప్రియులారా. ఏమిటి ఈ దినం దేవుని మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం గమనిస్తే చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది ప్రియులారా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, ఘనతను, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారము కంటేను అపరంజము కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటేను నా వలన కలుగు వచ్చుబడి దొడ్డుది. దేవునికి స్తోత్రం. పిల్లరా, చక్కనైన మాట సొలొమోను రాజు గారి ద్వారా ఈ సామెతల గ్రంథంలో దేవుడు రాయించిన మాటను మనం చదివి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి ఆ మాటను మనం చూస్తే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నవి అన్న మాటలు మనకు కనబడుతున్నాయి అక్కడ. అయితే వీటన్నిటిని బట్టి ఈ పూట వాగ్దానంగా దేవుడు మాట్లాడిన ఉద్దేశించిన మాట ఏంటని మనం గమనిస్తే, ప్రియ దేవుని సహోదరులారా, యేసయ్య దగ్గర మనకే అవసరం ఉందో మనకి ఏ అక్కర్లు అయి ఉన్నాయో అయ్యి ప్రభు దగ్గర ఉన్నాయన్న విషయాన్ని తేటగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఆశ్చర్యం కాదు? మేలిమి బంగారు ఉందంట, ఐశ్వర్యం ఉందంట, కలిమి ఉన్నదట. వీటికి మించినది కూడా అన్నమాట అంటాడు కదా. కింద అంటాడు, నన్ను జాగ్రత్తగా వెతికి వారికి నన్ను కనుగొందురు అన్నాడు అని కింద అంటాడు. మేలిమి బంగారము కంటేను అపరంజము కంటేను నా వలన వచ్చే ఫలము అన్నాడు. పిల్లరా, ఈ ఫలమే అలనాడు అబ్రాహాం గారు, యాకోబు, ఇస్సాకు గారు, కొన్ని తరాల్లో మన పితరులు, ఇంకా కొన్ని తరాలకు వస్తే మనకంటే ముందుగా, నీకంటే ముందుగా నీ కుటుంబంలో కానీ నీ బంధువుల కుటుంబంలో కానీ పిలువబడి ప్రభు యేసుక్రీస్తు నామంలో పొందిన మేలే కానీ, సమాధానం కానీ, ఐశ్వర్యం కానీ, స్వస్థత కానీ ఇవన్నీ ఆయన ద్వారా కలిగినవి, ఆయనతో ఉన్నవి, ఆయనలో ఉన్నవి అన్న మాటని మనకి బహుతేటగా ఈ వాక్యం బయలుపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ దినం మనతో దేవుడు మాట్లాడించిన ఈ మాట ఏంటంటే, మనం ఆయనని ఎతికితే, నువ్వు ఆయనని ఎతికితే ఆయన దొరుకుతాడట. స్తోత్ర. కొందరు అంటూ ఉంటే మీరు వింటూ ఉండాలి, ఏంటో యేసుప్రభు వారికి మేమంటే కూడా పడినట్లేదు, అందుకే మా జోలికి రాలేదు, మా పరిస్థితులు పట్టించుకోలేదు అంటూ ఉంటే బహుశా మనం వింటూ ఉంటాం అక్కడక్కడ. అయితే ఎందుకు వాళ్ళు అలా అంటున్నారు అంటే, పిల్లరా గమనించండి, మనమైతే ఒక న్యాయము, దేవునికి ఒక న్యాయము అన్న మాట మనం గుర్తెరగవచ్చు. ఎవరో అన్నారంట ఉపమానంగా, తీగూర ఇదిగో అంటే పుల్లగూర ఇదిగో అన్నారంట ఎదుటివారు. అయితే ఇక్కడ అంటారు, వాళ్ళు అన్న ఆ మాటను బట్టి యేసుప్రభు కూడా మా పట్ల జాలి చూపర్చలేదు అనే దాని ఆలోచన ఇచ్చి మనం మాట్లాడుకుంటే, దేవుని వాక్యంలో నన్ను జాగ్రత్తగా ఎతికితే నన్ను కనుగొందురు అన్నాడు. అంటే వారు వెతికేది క్రీస్తును కాదు అన్నట్టుగా మనకు ఆ మాటలో భావం అర్థమవుతుంది. అందుకే వాళ్ళు ఆ మాట అనగలుగుతారు, ఎందుకంటే ఆయన వాళ్ళకి దొరకలేదు కదండి, వారు క్రీస్తుని ఎతకలేదు కదండి. క్రీస్తుని ఎతకటానికి ముందుకు వచ్చిన వారి అతిక్రమములు సరిచేసుకుంటూ ప్రభునందు పశ్చాత్తాప ప్రేమ మనసు కలిగి యేసయ్య మీద మంచి విశ్వాసంతో ఎతికితే ఆయన ఖచ్చితంగా దొరుకుతాడు. స్తోత్రా. 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీకి దేవుడు మేలు చేయలేదా? భయంకరమైన కుష్టి రోగిని దేవుడు బాగు చేయలేదా? వీళ్ళకి అందరికీ ఎవరు దొరికారు? ప్రభు యేసుక్రీస్తు వారే దొరికారు. నమ్మకంతో వేసిన కేక దేవుని యొద్దకు చేరకుండా పాదు అని భక్తుడు చెప్పినట్లుగా ఆయన దగ్గర కలిమి ఉన్నది, లేమి ఉన్నది, పెద్దది ఉన్నది, చిన్నవి ఉన్నవి, సమృద్ధి ఉన్నాయి అన్న మాటను
తేటగా చెప్తూ ఉన్నాడు. మరి ఏ నీకు లేవో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో దేవునికి తెలుసన్న విషయాన్ని నువ్వు గుర్తెరిగి, వారు వీరు అన్నట్లుగా మా పట్ల యేసయ్యకు జాలి లేదు, ఆయన మమ్మల్ని కనుగొనట్లేదు అనకుండా, ప్రభువా నేను నిన్ను వెతుకుతున్నాను, నాకు దొరుకు దైవా అని కానీ అడగగలిగితే, అడిగే పరిస్థితి నీకుంటే పిల్లరా ఖచ్చితంగా ప్రభు యేసుక్రీస్తు వారు నీకు దొరుకుతాడు. దేవునికి స్తోత్రం. దొరకటమే కాదండి, ఆయన నీకు కావలసినట్టు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. మనం బజార్కి వెళ్తే మనం ఆలోచించిన సామాన్లన్నీ ఒక షాపులో ఉండవు, కానీ అయితే ప్రభు యేసుక్రీస్తు వారు నీకు దొరికితే నీకేం కావాలో, ఎలాంటివి కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా తీసుకోవాలో కూడా అన్నీ ఆయన యొద్దనున్నాయి. ఆయన చెప్పగలడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచించు ప్రియా సహోదరులారా. వెలుచూపుతో వారు చెప్పేటి వీరు చెప్పేటి వినకండి. ఎందుకంటే అవన్నీ వినడానికి ఇంపుగా ఉంటాయి, కానీ చేయటానికి చాలా కష్టంగా ఉంటాయి. అయితే నీ అంతటి నువ్వు చేయటానికి ఇష్టపడి ప్రభు చెప్పగా నువ్వు విన్నావనుకోండి, అవన్నీ నీకు ఆశీర్వాదకరంగా, తేలికగా, సులాసనంగా అనిపిస్తాయి. అప్పుడే నువ్వు ఖచ్చితంగా ప్రభుని వెతుకుతావు. నీకు డైరెక్టర్గా ప్రభు యేసుక్రీస్తు వారి కృప దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రభువుకు సమీపంగా ఉన్నా, ప్రభువుకు దూరంగా ఉన్నా, ఏమండి దేవునితో నడుస్తున్నా, లేదా నడిచే అనుభవం కావాలని వెతుకుతున్నా, దేవుడు పలుకుతున్న మాట చూడండి. ఒకసారి చదివి వినిపిస్తాను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్దనున్నవి. మేలిమి బంగారము కంటేను అపరంజము కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్త వెండి కంటేను నా వలన కలుగు వచ్చుబడి దొడ్డుది అన్నాడు. దేవునికి స్తోత్రం. వీటిల్లో ఏది నీ అవసరత తీర్చునో, ఏది నీ బలహీనతను తొలగించునో, ఏది నిన్ను ఘనపరచునో, ఏది నిన్ను ధైర్యపరచునో అవన్నీ క్రీస్తులో ఉన్నాయి, ప్రభు యేసునామంలో ఉన్నాయని గుర్తెరుగుదాం. వాటిని పొందుకున్నప్పుడు మనం పరిశుద్ధులమై విశ్వాసముతో, దీనత్వముతో, ప్రేమతో ఉన్న మనసుతో మనం ముందుకు అడిగేస్తే ఖచ్చితంగా ఒట్టి చేతులతో ప్రభు నిన్ను పంపడు. ఆమేన్. ఆలోచించు, ప్రార్థించు. సమృద్ధిని, క్షేమాభివృద్ధిని ప్రభు నీకు దయచేయగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడివైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తున్నా దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలందరినీ మీరు దర్శించండి ప్రభువా. ఒక్కవేళ నిన్ను ఎత్తుకలేక అలా చెప్పుకుంటూ ఉంటే క్షమించి, మీరే వారికి ఒక్కసారి ప్రత్యక్షం ఇచ్చి వారి మారు మనసును, మూయబడిన నేత్రాలు తెరవబడినట్టు మీ కృప దయచేయమని, ఇంకా ఏ స్థితిలో ఉన్న వారి స్థితిగతులు సరిచేసి దీవించి మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.